పర్షియా దేశం, ఆర్యుల దేశం, పార్సీ మతం, బహాయి మతాలు అక్కడిదే. ఇప్పుడు అదే ఇరాన్ 1960లో మోడ్రన్ కంట్రీగా ఉంది. ఆడవారికి పూర్తి స్వేచ్ఛ ఉంది ఆ దేశంలో. అయినా ఆ దేశాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రోజుల్లో వాడిది కూడా నిరంకుశ పాలనయే. ప్రజలు వాడి పరిపాలన నచ్చక రోడ్లపైకి వచ్చారు. ఆనాడు ఇదే అదనని ఇస్లామిక్ రాడికల్స్ వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తామని మొత్తం ఇస్లామిక్ స్టేట్గా మార్చి షరియా చట్టాన్ని అమలుపరిచారు. ఈనాటి వరకు కూడా ఇప్పటికి 40 సంవత్సరాల నుండి అయతుల్లా ఖమేనీ చేతుల్లో అన్ని అధికారాలున్నాయి. నిరంకుశ పాలకుడు అయతుల్లా ఖమేనీ ఇస్లాం ప్రపంచ పెద్దనగా ఉండాలని అనేకమైన ఉగ్రవాద సంస్థల్ని పోషిస్తున్నాడు. అమెరికా ఇజ్రాయెల్ను లేకుండా చేస్తామనంటున్నాడు. ఆ దేశంపై పన్నులు విధించడం ద్వారా బికారిగా మారిపోయింది. అమెరికా ఆ దేశంపై పన్నులు విధించడం ద్వారా బికారిగా మారిపోయింది. ఈనాడు ఇరాన్ అత్యంత పేద దేశంగా మారిపోయింది. ఎలా అంటే నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయంటే కోడిగుడ్డు 1,60,000, టమాటా 34,000, ఉల్లిగడ్డ 15,000, ఆలుగడ్డ 30,000 ఇలా ఉన్నాయి నిత్యావసర ధరలు. ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఇస్లామిక్ రాజ్యం వద్దని నిరసన చేస్తున్న లక్షల మందిని కాల్చి చంపుతున్నారు ఇరాన్ ప్రభుత్వం వారు. వేల మందిని, 1,00,000 మందిని. ఆ భయంకరమైన పరిస్థితిని చూస్తూ ఉండలేక అమెరికా ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది ఇరాన్ పై. ఇక 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అన్నట్లుగా.